మైటీ ప్రేక్షకులకి అశేష ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి తెలుగు వారందరికీ కూడా స్వాగతం అండి. అందరికీ జై శ్రీరామ్. ఈ గ్రంథాలయ శాఖ చూస్తుంటే మనకి అంటే ఇంత చిన్న శాఖలో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని మనకు అనిపిస్తుంటుంది. ఒక 2-3 రోజుల క్రితం రిటైర్డ్ ఉద్యోగుల సంఘం వాళ్ళు ఒక పత్రికా ప్రకటన ఇచ్చారు. సాక్షి లాంటి పత్రికలో వచ్చింది అది. విద్యాశాఖ మంత్రి లోకేష్ గారిని మార్చాలి, ఎందుకంటే వాళ్ళ కష్టాలు తీరట్లేదు కాబట్టి, వాళ్ళకి పెన్షన్ రావట్లేదు కాబట్టి, ఇంకా అనేక సమస్యలు వాళ్ళు ఎదుర్కొంటున్నారు కాబట్టి లోకేష్ గారిని మార్చడం గురించి వాళ్ళు పత్రికలో ఒక ప్రకటన ఇచ్చారు. మంత్రి గారిని మారిస్తే మా కష్టాలు తీరుతాయని. వెంటనే ఒక 2 యూనియన్ ఉద్యోగులు దాన్ని ఖండించారు. రిటైర్డ్ ఉద్యోగులు పడుతున్న బాధల గురించి తెలుసుకోకుండా వాళ్ళు ఖండించారా, లేకపోతే మంత్రి గారి మీద ఉన్నటువంటి వ్యక్తిగత ప్రేమతో వాళ్ళు ఖండించారా అనేది వారికే తెలియాలి. అయితే ఈ రిటైర్డ్ ఉద్యోగులు పడుతున్న బాధల్ని ఒక సెకండ్ ఎవరైనా వింటే వాళ్ళకి అర్థమవుతుంది ఎందుకు వాళ్ళలో అంత ఆవేదన వచ్చింది అనేది. సాధారణంగా మంత్రిని మార్చమనేటువంటి డిమాండ్ ఊరినే రాదండి. వాళ్ళు పెన్షన్ అందక రిటైర్ అయిపోయి ఇన్ని రోజులు గడిచిన కొన్ని సందర్భాల్లో కొంతమంది 10 ఏళ్ళు, కొంతమందికి 5 ఏళ్ళు, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు మనం గత వీడియోలో కూడా చేసుకున్నాము. ఇటువంటి సందర్భంలో వాళ్ళ కడుపు మండి చేసినట్టు ఒక ప్రకటన తప్పిస్తే మంత్రి గారి మీద ప్రత్యేకంగా వ్యక్తిగతంగా వాళ్ళకి ఏ రకమైన కక్ష ఉండదని నేను అనుకుంటున్నాను, నేను భావిస్తున్నాను. రెండో విషయం ఏంటంటే, శ్రీ పాలంకి నాగరాజు గారు లాంటి వాళ్ళు, పీర్ అహ్మద్ గారు, డిప్యూటీ డైరెక్టర్ పీర్ అహ్మద్ గారు, శ్రీ సాయి గారు, శ్రీ దుర్గా ప్రసాద్ గారు, ఇటువంటి వాళ్ళందరినీ కూడా ఉపేక్షిస్తున్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కృష్ణమోహన్ గారి మీద కూడా అనేక రకమైనటువంటి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విమర్శలన్నిటికీ కూడా కృష్ణమోహన్ గారే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఎందుకంటే ఆయన దృష్టికి వచ్చిన విషయాల మీద కూడా ఆయన ఏ రకమైన చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పుడు మనం శ్రీ పాలంకి నాగరాజు గారు లాంటి వాళ్ళ విషయం తీసుకుంటే, ఎప్పుడో గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలోనే 2019 సంవత్సరంలోనే డిసెంబర్ 4వ తారీఖు నాడు అప్పటి స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ హరికృష్ణ గారు కూడా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక లేఖ రాసి, ఆ లేఖలో ఈ నాగరాజు గారి గురించి, ఆయన సహోద్యోగి అయినటువంటి ఆయన పేరు ఏంటంటే ఎంబీడీటీ నగేష్ గారు, ఆయన గురించి, వీళ్ళిద్దరూ పుస్తకాలు కొనుగోలు చేసిన భాగవతాల గురించి, అవకతవకల గురించి, ఆర్థిక నేరాల గురించి ఒక లేఖ రాశారు. అది బి వెంకటేశ్వరరావు గారు, శ్రీ బి వెంకటేశ్వరరావు గారు గుడివాడ కృష్ణా డిస్ట్రిక్ట్ అని ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదును ఆధారం చేసుకుని ఈ హరికృష్ణ గారు అప్పుడు ముఖ్యమంత్రికి ఒక లేఖ పంపించారు. ఆ తర్వాత చెప్పుకోదగ్గ చర్యలు ఏవీ లేవనేది పరిశీలకుల అభిప్రాయం. ఇప్పటివరకు కూడా అటువంటి స్కామ్ మీద ఏ రకమైన చర్యలు తీసుకుంటే మనకు కనిపించట్లేదు. సరే, ఇది చాలా చిన్న విషయం అండి. పుస్తకాల స్కామ్ అనేది చాలా చిన్న విషయము. ప్రస్తుతం విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకుంటే ఏంటంటే, ఈ పాలంకి నాగరాజు గారు, ఈ పీర్ అహ్మద్ గారు అంటే డిప్యూటీ డైరెక్టర్ గారు, శ్రీ సాయి గారు, శ్రీ దుర్గా ప్రసాద్ గారు, ఇట్లాంటి వాళ్ళందరి మీద అనేక రకమైన విమర్శలు చాలా తీవ్ర స్థాయిలో వస్తున్నాయి సార్. కానీ మీ శాఖ ఉన్నతాధికారులు దీన్ని చూసి చూడండి పోతున్నారు అనేది వాళ్ళు ఎదుర్కొంటున్న అపవాదం. ముఖ్యంగా కృష్ణమోహన్ గారి విషయంలో ఆయనకి ఫిబ్రవరి 13వ తారీఖు నాడు ఆయన మాతృశాఖ నుంచి, బీసీ సంక్షేమ శాఖ నుంచి ఒక ఉత్తర్వు వెలువడినప్పటికీ కూడా ఆయన తిరిగి ఆ శాఖకి రిపోర్ట్ చేయలేదు. ఇక్కడ కంటిన్యూషన్ లెటర్ కూడా అధికారపూర్వకంగా ఆయనకి ఈ రోజు వరకు అందలేదు మాకున్నటువంటి సమాచారం ప్రకారం. నిన్న కూడా ఆయన నందిగామ టూర్లో ఏ అధికారంతో అంటే ఏ హోదాలో వెళ్ళారో కూడా ఎవరికి అర్థం కావట్లేదు. అంటే బీసీ సంక్షేమ శాఖకి సంబంధించిన అధికారిగా వెళ్ళారా, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ లైబ్రరీస్కి రిప్రజెంట్ చేస్తూ వెళ్ళారా అనేది కూడా ఎవరికి అర్థం కావట్లేదు సార్. పైగా ఆయన చాలా బాహాటంగా చెప్పుకుంటుంది ఏంటంటే, నన్ను ఓఎస్డి శ్రీ వెంకటరమణ గారు ఇక్కడే కంటిన్యూ అవ్వమన్నారు, ఆయన చూసుకుంటా అన్నారు అనేది ఆయన సహచరుల దగ్గర ఆయన చెప్తున్నారు. ఆయన చూసుకోవడం ఏంటో, మరి ఆయన వెంకటరమణ గారు కూడా ప్రభుత్వ ఉద్యోగి కదా, ఓఎస్డి, ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ. మీలాగా 5 ఏళ్ళ తర్వాత ఉంటారో వెళ్తారో తెలియనటువంటి పరిస్థితులు అయితే ఆయన లేరు సార్, ఆయన ప్రభుత్వ ఉద్యోగి. రెండో విషయం ఏంటంటే, పాలంకి నాగరాజు గారికి సంబంధించినటువంటి మనం ఇంతకుముందు ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ మేము ఒకటి ప్రజెంట్ చేశాం సార్ వీడియోలో. ఆ ఇన్వెస్టిగేషన్ చేసింది కూడా పీర్ అహ్మద్ గారు, ఆయనే విచారణ అధికారి. ఆ విచారణలో 11 ఎలిగేషన్స్ గాను 9 ఎలిగేషన్స్ లో నాగరాజు గారు దోషి అని తేల్చి, ఒక విషయాన్ని ఇంకా అది అటు ఇటు కాకుండా అట్లా మధ్యలో ఆపేసేసి, ఒక విషయంలో ఒకే ఒక నేరారోపణలో మాత్రం ఆయన నిందితుడు కాదు అని ఆయన ఇచ్చినటువంటి పీర్ అహ్మద్ గారు ఇచ్చినటువంటి ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ సార్. ఈ రిపోర్ట్ ప్రకారం చూస్తే నాగరాజు గారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రస్తుతం పెద్దాపురం లాంటి ఒక ప్రాముఖ్యత కలిగినటువంటి స్థలంలో గ్రేడ్ 1 ఆఫీసర్గా పనిచేయడానికి అనర్హుడు. తర్వాత అది కాకుండా ఆయనకి ఎఫ్ఎస్సి అనే ఛార్జ్ కూడా ఇచ్చారు సార్, అడిషనల్ ఛార్జ్ ఇచ్చారండి. ఇవన్నీ కూడా మీ నిబంధనలకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి కార్యకలాపాలు. ఇవన్నీ కూడా డైరెక్టర్ ఆఫీస్ కేంద్రంగా జరుగుతుంది సార్. ఇంకా చాలా ఎలిగేషన్స్, అంటే అనేక రకాల ఎలిగేషన్స్ ఎదుర్కొంటున్నటువంటి వాటిల్లో గ్రంథాలయ డైరెక్టర్ ఆఫీసులో అనేక అవకతవకలకి కేంద్రంగా అది మారింది, అనేక రకమైనటువంటి అక్రమాలకు కూడా అది స్థావరమైంది అనేది చాలా స్పష్టంగా వినిపిస్తున్నటువంటి ఆరోపణ. ఈ ఆరోపణలన్నీ కూడా అందరూ ఉన్నతాధికారులకి చేరింది సార్. అయినా కూడా ఎటువంటి యాక్షన్ లేదు. ముఖ్యంగా బ్యాక్లాగ్ పోస్టులు
ఏవైతే బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయడానికి ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాల్ని, కొన్ని నిర్దేశాలని ఇచ్చినప్పటికీ, కొన్ని సూచనలు ఇచ్చినప్పటికీ కూడా వాటన్నిటినీ కూడా తొంగలో తొక్కి ఈ బ్యాక్లాగ్ పోస్టులతో పాటు అప్పుడు ఖాళీ ఉన్నటువంటి నిజమైన పోస్టులను కూడా వీళ్ళు బ్యాక్లాగ్ పోస్టులాగా చూపించి భర్తీ చేస్తున్నారండి. ఇది డైరెక్టర్ గారి ఆఫీస్లో జరుగుతోంది. ఈ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ విషయంలో ప్రస్తుతం ఉన్నటువంటి డైరెక్టర్ గారి నాలెడ్జ్ ఆయన దృష్టిలో ఉండే జరుగుతోంది. అంతకుముందు అయితే 5 గంట ముందు పనిచేసిన డైరెక్టర్ గారి నాలెడ్జ్ లో జరుగుతోంది అనేది విశ్వసనీయ సమాచారం. ఈ డెప్యుటేషన్ మీద వచ్చి అంటే ఒక గ్రేడ్ 3 లైబ్రరీన్ గా పనిచేస్తూ గుంటూరులో డైరెక్టర్ ఆఫీస్ కి డెప్యుటేషన్ మీద వచ్చినటువంటి సాయి అనేటువంటి ఒక ఉద్యోగి, ఈయన గత 12 సంవత్సరాల నుంచి డైరెక్టర్ గారి ఆఫీస్ లో ఉండిపోయారు సార్. అయితే ఆయన ఏ హోదాలో అక్కడికి వచ్చారు, ఏ అధికారంతో వచ్చారు, ఏ నిబంధన ప్రకారం వచ్చారు, ఏ నిబంధన ప్రకారం కొనసాగుతున్నారు, ఆయనకి నిర్దేశించబడినటువంటి డ్యూటీ ఏంటి, ఆయనకు నిర్దేశించబడినటువంటి హోదా ఏంటి, ఎవరికి అర్థం కావట్లేదు. ఈయన జిల్లాలకు ఇన్స్పెక్షన్కి వెళ్తుంటారట, అక్కడ ఆ ఉద్యోగుల్ని ఏదో అదిరించి బెదిరిస్తుంటారట. ఇవన్నీ చాలా ఆరోపణలు ఉన్నప్పటికీ కూడా ఎటువంటి చర్యలు లేవండి. ఈ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేసే విషయంలో డైరెక్టర్ ఆఫీస్ వేదిక అయ్యి అర్హులు కానిటువంటి వాళ్ళందరికీ కూడా ముడుపులు అందిన వెంటనే అర్హులు కాని వారికి కూడా పోస్టులు ఇచ్చేసారటండి. ఒక్కొక్క పోస్టుకి సుమారు ₹1,00,000 వరకు వసూలు చేశారట. అర్హులైనటువంటి వాళ్ళని మాత్రం ఏ కారణం చూపించకుండా వాళ్ళకి ఎటువంటి ప్రమోషన్లు ఇవ్వడం కానీ, ఎటువంటి ఫేవర్ చేయడం కానీ జరగలేదండి. సో ఇటువంటి నేపథ్యంలో మీరు ఎంత మోడల్ లైబ్రరీలు తయారు చేసినా, ఎంత ఆధునికీకరించిన గ్రంథాలయాల్ని, బేసిక్గా ఉద్యోగుల అంటే మెయిన్ హెడ్ ఆఫీస్లో ఈ పనిచేస్తున్న ఉద్యోగులు వాళ్ళు సరైనటువంటి దిశానిర్దేశం లేకుండా చేస్తున్నటువంటి ఈ తరుణంలో వాళ్ళు అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో మరి మీరు ఎంత ఆధునికీకరించినా దానివల్ల ప్రజలకు ఏం ఉపయోగపడుతుందని మీరు ఆలోచించుకోవాలండి. వీళ్ళకి అనుకూలమైనటువంటి వాళ్ళ ఫైల్ మాత్రమే వాళ్ళు కదులుస్తారు, వాళ్ళు సంతకాలు పెట్టి దాన్ని ముందుకు పంపిస్తారు. వీళ్ళకి అనుకూలంగా లేని వాళ్ళ ఫైళ్ళు అలాగే మూడన పడి ఉంటాయి. ఇది చాలామంది ఉద్యోగులు వెళ్ళిపుస్తున్నటువంటి ఆందోళన, ఆవేదన. వీళ్ళకి అనుకూలమైన వాళ్ళకి ఏ జిల్లాలో పనిచేస్తున్నారైనా సరే వాళ్ళకి ముందుగానే మెసేజ్లు పంపిస్తారు. గ్రంథాలయ శాఖలో జరిగేటువంటి మార్పుల గురించి, వచ్చేటువంటి అవకాశాల గురించి, ఇలాంటి బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ విషయం గురించి, ప్రమోషన్ల గురించి వీళ్ళు ముందుగానే వాళ్ళకి మెసేజ్ ద్వారా తెలియజేసి వాళ్ళు కొన్ని ఛానల్స్ ద్వారా డబ్బులు అందాక వాళ్ళకి కావాల్సిన ఫేవర్ చేస్తారు. ఇప్పుడు ప్రస్తుతం డైరెక్టర్ ఆఫీస్లో పనిచేస్తున్నటువంటి ఒక ఉద్యోగి, ఆయనకి బాగా సన్నిహితురాలైనటువంటి సహోద్యోగిని, ఆవిడ కాంట్రాక్ట్ బేసిస్ మీద ఉన్నట్టండి, ఆ సహోద్యోగిని గారి కూతురికి ఫోన్పే ద్వారా కూడా వీళ్ళు డబ్బులు రప్పించుకున్నారండి. ఇలాంటి వాటికి కూడా మన దగ్గర ఇంకా ఫోరెన్సిక్ ఆధారం లభించాలండి. లభించిన వెంటనే అవి కూడా చాలా బాహాటంగానే పేర్లు కూడా చెప్పేటువంటి అవకాశం మాకు ఉంటుంది. ఈ గ్రేడ్ 3 ఆఫీసర్ అయినటువంటి సాయి గారు ఈ డైరెక్టర్ ఆఫీస్కి వచ్చి ఇప్పటికి 12 సంవత్సరాలు అయింది. ఈ 12 సంవత్సరాల్లో దాదాపు జరిగినటువంటి ప్రతి అవినీతిలో ఆయన పాత్ర అనేది అందరూ అంటే అక్కడ ప్రత్యక్షంగా చూసినటువంటి వాళ్ళందరూ చెప్తున్నారండి. ప్రతి ఒక్క అవినీతిలో ఆయన పాత్ర ఉంది. ప్రతి ఒక్క అవినీతికి సూత్రధార ఆయన అవుతున్నాడు. ఎటువంటి ముడుపుల కలెక్షన్స్ విషయంలో అయినా సరే, ఎటువంటి అర్హత లేనటువంటి వాళ్ళకి జరిగేటువంటి లబ్ధి విషయంలో అయినా సరే, ఎంతో అర్హతలు ఉండి అన్ని రకాలుగా వాళ్ళు ఎలిజిబుల్ అయినా కూడా వాళ్ళకి ఏ రకమైనటువంటి సహాయం, ఎటువంటి సహకారం, ఎటువంటి సపోర్ట్ ఈ గ్రంథాలయ శాఖ నుంచి అందని వాళ్ళకి విషయంలో కూడా సాయి గారి పేరు వినిపిస్తుంది. ఈ పీర్ అహ్మద్ గారు డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్నటువంటి పీర్ అహ్మద్ గారు గతంలో ఒంగోలులో, గుంటూరులో 2 చోట్ల కూడా సెక్రటరీగా ఏకకాలంలో పనిచేశారు. సో ఆ కాలంలో ఆయన టీఏ బిల్స్ విషయంలో కూడా ఎన్నో అవకతవకలు జరిగాయి. ఆయన ఒకటే చోట ఉండి 2 చోట్ల ఉన్నట్టు రాసుకోవడం, ఇంకా ఏదో వెళ్ళని ప్లేస్లు కూడా వెళ్ళినట్టుగా రాసుకోవడం, ఇవన్నీ చాలా పెద్ద అవకతవకలు జరిగాయి. ఆయన టీఏ బిల్స్ మీద మీరు విచారణ కనుక ఆదేశిస్తే అనేక విషయాలు బయటపడతాయి. ఆ తర్వాత ఈయన డైరెక్టర్ కార్యాలయానికి రావడం, అంతకుముందు డైరెక్టర్ గారు హయాంలో చేసినటువంటి అవినీతి కానీ, ఇప్పుడు ప్రస్తుతం కృష్ణమోహన్ గారు హయాంలో చేస్తున్నటువంటి అవినీతి గురించి కానీ ఆయన ఎవరు ప్రశ్నించట్లేదు. ఆయన మీద ఎటువంటి విచారణ లేదు. సో ఆయన, ఈ సాయి గారు ఇంకా కొంతమంది కలిసి డైరెక్టర్ కార్యాలయాన్ని చాలా భ్రష్టు పట్టిస్తున్నారనేది గ్రంథాలయ శాఖలో పనిచేస్తున్న సిన్సియర్ ఉద్యోగుల అభిప్రాయం, వాళ్ళ ఆవేదన. మరి సిన్సియర్గా పనిచేసే వాళ్ళకి ఇటువంటి అవినీతి పరులు ఉన్నటువంటి సందర్భంలో, ఇటువంటి సమయంలో వాళ్ళకి అందాల్సిన ఫలితాలు అందవండి. సో దానికి ఉదాహరణగా మనం ఏం చెప్పుకోవచ్చు అంటేనండి, ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులుగా చూపించి జిల్లా కలెక్టర్ గారితో సహా అందరినీ తప్పుదోవ పట్టించి ప్రొసీజర్ పాటించకుండా సదరు పోస్టులను భర్తీ చేసి లబ్ధిదారుల నుండి వేల కొద్ది లంచాలు వసూలు చేసుకుని జిల్లా కలెక్టర్ గారితో సహా అందరినీ తప్పుదోవ పట్టించి పోస్టులు భర్తీ చేశారు. ఇది వారిపైనటువంటి ఆరోపణ. కానీ దీని మీద ఎటువంటి విచారణ లేదు ఈ రోజు వరకు.
సాధారణంగా బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయడానికి ప్రభుత్వం వారు ఒక తేదీని నిర్ణయించి అప్పటివరకు ఏర్పడిన బ్యాక్లాగ్ పోస్టుల ఖాళీలను భర్తీ చేసుకోవడం కోసం ప్రభుత్వం వారు అనుమతిస్తారు. ప్రభుత్వం వారి నుండి అటువంటి అనుమతి వచ్చిన వెంటనే సదరు పోస్టులు బ్యాక్లాగ్ పోస్టులుగా గుర్తించి నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయవలసి ఉంది. నోటిఫికేషన్ జారీ అయ్యి భర్తీ కాని పోస్టులు మాత్రమే బ్యాక్లాగ్ పోస్టుల కింద భర్తీ చేయవలసి ఉంటుంది. కానీ వీరు ఈ పీర్ అహ్మద్ గారు కానీ, సాయి గారు కానీ, అంతకుముందు పనిచేసిన డైరెక్టర్ గారు కానీ, ఇప్పుడు డైరెక్టర్ గారు కానీ ఈ పోస్టులు భర్తీ చేసే సమయానికి మామూలుగా ఖాళీ ఉన్న పోస్టులు కూడా బ్యాక్లాగ్ పోస్టులుగా చూపించి భర్తీ చేస్తారు. ఇది నిబంధనలకు పూర్తిగా విరుద్ధం. ప్రస్తుతం డిప్యూటీ డైరెక్టర్ పీర్ అహ్మద్ గారు అప్పటి గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయడం కోసం ప్రభుత్వం వారి విధానాన్ని పాటించకుండా అప్పటికప్పుడు ఏర్పడిన పోస్టుల ఖాళీల్ని బ్యాక్లాగ్ పోస్టులుగా రిజిస్టర్లో నమోదు చేసి జిల్లా ఎంపిక సంఘాన్ని తప్పుదో పట్టించి వాస్తవంగా బ్యాక్లాగ్ పోస్టులు లేనప్పటికీ కూడా తప్పుడు విధానంతో కొన్ని పోస్టుల ఖాళీలను బ్యాక్లాగ్ పోస్టులుగా చూపించి జిల్లా ఎంపిక సంఘాన్ని కూడా తప్పుదో పట్టించి భర్తీ చేశారండి. ఇది మరి ప్రస్తుతం ఉన్న కృష్ణమోహన్ గారికి ఎందుకు తెలియదు, అంతకుముందు ఉన్నటువంటి డైరెక్టర్ గారు, ఇది జరిగినటువంటి సమయంలో ఉన్నటువంటి డైరెక్టర్ గారికి ఎందుకు తెలియదు? ఇవన్నీ ప్రశ్నలే కానీ సమాధానం లేవు. వేటి మీద ఏ అంశాలపైన విచారణ లేదు సార్ ఇప్పటివరకు. లబ్ధిదారుల్లో ఒక్కొక్కరి నుంచి ₹1,00,000 వసూలు చేస్తారన్నది వీళ్ళ మీద నుండి అభియోగం. ఇంతేకాకుండా ఇతను గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శిగా పనిచేసిన కాలంలో ఒంగోలు జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శిగా కొంతకాలం పనిచేశారు. అంటే ఏకకాలంలో 2 చోట్ల పనిచేశారు. ఈ టీఏ బిల్లుల్ని వేల కొలది డ్రా చేసుకుని ప్రజాధనాన్ని చాలా దుర్వినియోగం చేశారు. ఇది వీరిపైన ఇంకో అభియోగం. ఆ సమయంలో రోజు గుంటూరు నుండి ఒంగోలు ప్రయాణం చేస్తున్నట్టు చూపించి వేల కొలది తప్పుడు టీఏ బిల్లులు డ్రా చేశారండి. ఒక్కసారి మీరు విచారణకు ఆదేశిస్తే ఇవి నిజాలు తెలుస్తాయి కదండి. ఒకవేళ నిజం నిరూపితమైతే కనుక మీరు చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది. ప్రజాధనాన్ని కాపాడిన వారు అవుతారు మీరు. ఇటువంటి అవినీతి పరుని గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శిగా పనిచేయించడం, అక్కడి నుంచి రాష్ట్ర గ్రంథాలయ సంస్థ కార్యాలయానికి డిప్యూటీ డైరెక్టర్గా వేయడం చాలా దురదృష్టకరం. ఇది మేము గ్రంథాలయ సంస్థ ఉద్యోగస్తుల దగ్గర నుంచి ర్యాండమ్గా సేకరించినటువంటి సమాచారం. ఎవరు కూడా సాహసించట్లేదు ముందుకు వచ్చి మేము చెప్తామండి అని చెప్పేసాను. బట్ మాకు వచ్చిన సమాచారాన్ని మేము మీకు ముందుకు తీసుకొస్తాం సార్. మీరు విచారించి సరైన నిర్ణయం తీసుకోండి. సరైన విచారణాధికారిని నియమించి సరైన విధంగా పారదర్శకంగా విచారణ జరిగేలా చూసి దోషుల్ని శిక్షించండి సార్. ఇతను తన పాత అలవాట్లు అనగా అవినీతి పనులకు సంబంధించిన అలవాట్లు మానుకోకుండా రాష్ట్ర గ్రంథాలయ శాఖ కార్యాలయంలో అతి ముఖ్యమైన సబ్జెక్టులను పర్యవేక్షిస్తున్నారు. వాస్తవానికి ఇతని గ్రంథాలయం చట్టం గురించి కానీ, చట్టానికి సంబంధించిన నిబంధనల గురించి కానీ, సర్వీస్ నిబంధనల గురించి కానీ పూర్తిగా తెలియదు. అయినప్పటికీ అంతా తనకు తెలిసినట్లు ప్రవర్తిస్తూ తనకు అనుకూలంగా ఉన్న వారికి ఒకలాగా, తనకి వ్యతిరేకంగా ఉన్న వారికి ఒకలాగా పనిచేస్తున్నారు. ఇది చాలా ఎక్కువగా వినిపిస్తున్న ఎలిగేషన్ సార్ ఈ పీర్ అహ్మద్ గారి మీద. మరి ఇది ఎంతవరకు నిజమో మీరు ఖచ్చితంగా విచారణ చేస్తే కానీ తెలియదు సార్. మీరు ఖచ్చితంగా విచారణ చేపట్టాల్సింది. ఇతన్ని, ఈ పీర్ అహ్మద్ గారిని, సాయి గారిని సపోర్ట్ చేస్తున్నటువంటి కృష్ణమోహన్ గారిని, వీళ్ళ ముగ్గురు మీద కూడా మీరు తక్షణం ఒక విచారణకి ఆదేశించాలి. గ్రంథాలయ శాఖలో ఉన్నటువంటి నిజమైనటువంటి సిన్సియర్ ఉద్యోగస్తులు అందరి అభిమానాన్ని మీరు చూరగొనాలంటే మాత్రం ఇది తక్షణం మీరు విచారణకు ఆదేశించాలి సార్. ముఖ్యంగా బ్యాక్లాగ్ పోస్టుల మీద, బ్యాక్లాగ్ పోస్టుల్లో జరిగినటువంటి అవకతవకల మీద మీరు విచారణ జరిపిస్తేనే ప్రజల్లో మీకు ఉన్నటువంటి మంచి పేరు శాశ్వతంగా నిలబడుతుంది. అంతేకాకుండా ఉద్యోగుల బదిలీలపై ప్రభుత్వం నిషేధం విధించినప్పటికీ లబ్ధిదారుల నుండి వేల కొద్ది డబ్బులు వసూలు చేసుకుని డెప్యుటేషన్ ముసుగులో అక్రమ బదిలీ డైరెక్ట్గా తప్పుదోవ పట్టించి చేయిస్తున్నారు. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలండి. కొంతమంది ఉద్యోగస్తులకి ప్రమోషన్ వచ్చింది. 4 ప్రమోషన్లు ఇచ్చారు సార్. ఈ 4 పేర్లు నేను చెప్తున్నాను వినండి సార్. శ్రీమతి బి లక్ష్మి గారు, లైబ్రరీయన్, గ్రేడ్ 2, విజయనగరం. శ్రీమతి పి దమయంతి గారు, విశాఖపట్నం. శ్రీమతి ఏంజలిన్ సౌభాగ్యవతి గారు, అనంతపురం. శ్రీ సి దుర్గా ప్రసాద్ గారు, అనంతపురం. ఇప్పుడు ఈ దుర్గా ప్రసాద్ గారు అనే ఆయన ప్రస్తుత డైరెక్టర్ ఆఫీస్ లో ఉన్నారు సార్. ఆ ప్రమోషన్ వచ్చిన వెంటనే మర్నాడే కారణాలు ఏంటి అనేది చూపించకుండా వితౌట్ సైటింగ్ ఎనీ లెజిటిమేట్ రీజన్స్, ఎనీ వ్యాలిడ్ రీజన్స్, వాళ్ళని కెప్టెన్ ఎబియన్స్ లో పెట్టారండి. ఈ కెప్టెన్ ఎబియన్స్ మీద ఆ ఉద్యోగస్తులు కోర్టుకు వెళ్ళారు. కోర్టు స్టే ఇచ్చింది. ఈ ప్రమోషన్స్ ని నిలిపేయండి అని, మొత్తం ప్రమోషన్స్ ప్రక్రియను ఆపేసేసేయండి అని చెప్పేసి. అప్పుడు కూడా వీళ్ళు కొంతమందికి ఒక 3-4 ప్రమోషన్ ఇచ్చారండి. ఇలా ఇవ్వబడిన ప్రమోషన్స్ మీద కంటెంట్ ఆఫ్ ది కోర్టు వాళ్ళు మూవ్ చేస్తే దాని మీద రిట్ అప్పీల్ వేశారండి అప్పుడున్నటువంటి సెక్రటరీ గారు, అప్పుడున్నటువంటి అధికారులు. ఒక ఉద్యోగి తన బాధని చెప్పుకోవడానికి కోర్టు వెళ్తే కోర్టు వారు కొంత ఊరట కలిగిస్తే ఆ ఊరట మీద కూడా రిట్ అప్పీల్ వేశారండి మీ శాఖలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు. వీళ్ళ 4 కూడా కోర్టు స్టే ఆర్డర్లో ఉండగా ప్రమోషన్ పొందినటువంటి వ్యక్తులు. ఇదంతవరకు న్యాయం మీరు ఆలోచించి దీని మీద విచారణ జరిపించండి సార్. ఉదాహరణకి విజయవాడ ఠాగూర్ మెమోరియల్ లైబ్రరీలో లైబ్రరీయన్ గా పనిచేసినటువంటి మహిళా ఉద్యోగి గుడివాడలో పనిచేస్తుండగా ఆమె దగ్గర పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని ఆమె అభ్యర్థనపై
విజయవాడ ఠాగూర్ మెమోరియల్ లైబ్రరీకి డెప్యుటేషన్ మీద వేశారు. ఏది ఇక్కడ నిబంధన ఉన్నప్పుడు మొత్తం బదిలీల మీద ప్రభుత్వం నిషేధం విధించినప్పటికీ కూడా ఈ మహిళా ఉద్యోగి అభ్యర్థన అనగానే మనకు అర్థమవుతుంది సార్, ఆ అభ్యర్థన ఎలాంటిదో ఏ రూపంలో వచ్చిందనేది. అభ్యర్థనపై విజయవాడ ఠాగూర్ మెమోరియల్ లైబ్రరీకి డెప్యుటేషన్ మీద వేశారు. ఇది కేవలం ఆర్థిక లబ్ధి కోసం అభ్యర్థన అనేటువంటి దాన్ని సాకుగా చూపించి డెప్యుటేషన్ మీద వేశారు. ఈ డెప్యుటేషన్ ముసుగులో నిషేధపు ఉత్తర్వులకు వ్యతిరేకంగా అక్రమ బదిలీ చేశారు. ఈ ఉద్యోగినిపై అనేక ఆరోపణలు ఉన్నప్పటికీ, విచారణలో ఆరోపణ రుజువైనప్పటికీ మరలా అదే ఠాగూర్ మెమోరియల్ గ్రంథాలయానికి డెప్యుటేషన్ పేరుతో బదిలీ చేయడం అవినీతి చర్య కాదా? కృష్ణమోహన్ గారు, ఒకవేళ కనుక మీరు ఈ వీడియో చూస్తుంటే దయచేసి మీరు కూడా దీన్ని స్పందించండి సార్. ఇది మీ హయాంలో జరిగిందా, అంతకుముందు జరిగిందా పక్కన పెడితే ఇప్పుడు మీరున్నారు కాబట్టి మీరే దీనికి ఆన్సర్. ఇలాంటి విషయాలన్నింటి మీద తక్షణం విచారించాల్సినటువంటి బాధ్యత ఉన్నవాళ్ళు మీరు కూడా ఒకరు ఉన్నారు సార్. మంత్రి గారు ఒకళ్ళే కాదు, మంత్రిత్వ శాఖ ఒకటే కాదు. మీరు కూడా ఇలాంటి అవకతవకలన్నింటి మీద మీరు కూడా విచారణ జరిపించి దోషులను శిక్షించాలి సార్. నిబంధనల ప్రకారం డెప్యుటేషన్లు అనేవి ప్రజా ప్రయోజనాలకు మాత్రమే ఉపయోగించాలి. ఎప్పుడు పడితే అప్పుడు డెప్యుటేషన్ మీద ఎవరిని పడితే వాళ్ళు పంపించకూడదు సార్. అది నేను నా పోటీ వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు మీకు. డెప్యుటేషన్లు అనేవి అక్కడ ఏ ప్రాంతంలో అయితే అవసరం ఉందో ఆ ప్రాంతానికి అటువంటి అనుభవం కలిగిన అధికారులు వస్తేనే, ముందు పరిస్థితులు చక్కబడతానటువంటి నేపథ్యంలోనే, అటువంటి పరిస్థితుల్లోనే డెప్యుటేషన్ మీద ఒక శాఖ నుంచి ఇంకో శాఖకి బదిలీ చేస్తారు. అంతేకాని సాయి గారి లాగా అవసరం ఉన్నా లేకపోయినా సాయి గారు లాంటి వారిని 12 సంవత్సరాల పాటు 12 సంవత్సరాల నుంచి డెప్యుటేషన్ మీద ఒక చోట కూర్చోబెట్టరు సార్. ఈ ప్రపంచంలో చాలా తక్కువ చోట్ల వింటుంటాయి ఇలాంటివన్నీ కూడా. ఒక ఉద్యోగి వ్యక్తిగత ప్రయోజనం కోసం ఆ ఉద్యోగి అభ్యర్థనపై తనకు కావాల్సిన చోటికి డెప్యుటేషన్ మీద పంపించడం అవినీతి కాదా? అవినీతి పరుడైన ఈ డిప్యూటీ డైరెక్టర్ గారు ధనదాహంతో నిబంధనలు లేనప్పటికీ ఉద్యోగుల పరస్పర అభ్యర్థనలపై డెప్యుటేషన్లు వేయించారు. ఇది చాలా చోట్ల విన్నాను సార్. మనం ఇంత యథేచ్ఛగా కోర్టు ఉత్తర్వులు కూడా ధిక్కరించి చేసే ధైర్యం ఆ డైరెక్టర్ ఆఫీస్లో ఉన్నటువంటి పీర్ అహ్మద్ గారికి కానీ, సాయి గారు కానీ, అప్పుడున్న డైరెక్టర్ గారికి కానీ వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది సార్? సార్ వైసీపీ ప్రభుత్వంలో ఏం జరిగిందో మనకు తెలియదు, కానీ ఇప్పుడు మీ ప్రభుత్వంలో, మీ పరిపాలనలో, మీరు మంత్రిగా ఉన్నటువంటి శాఖలో జరుగుతున్నటువంటి అవినీతిని, అవకతవకల్ని విచారణ చేయాల్సిన బాధ్యత మీదే సార్ సంపూర్ణంగా. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా మీరు చేసేటువంటి మీ పనితీరుని చాలా మెచ్చుకుంటున్నారు. మీరు దయచేసి ఆ మంచి పేరుని పోగొట్టుకోవద్దండి. మీ పరిణతి చెందినటువంటి విధానాలు, ప్రతి అంశంలో మీరు ఆచితూచి వేసేటువంటి స్టెప్స్, ఒక చదరంగపు ఆటగాన్ని గుర్తు చేసే విధానంగా మీ మేనవరింగ్ ఎబిలిటీస్, ఎక్కడికక్కడ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్, ఒక విశ్లేషకుడిగా, ఒక జర్నలిస్ట్గా నేను చాలా దృఢంగా చెప్పగలను సార్ ఈ విషయాన్ని. మేము తిరిగేటువంటి ప్రదేశాల్లో అక్కడ ప్రజలు, సామాన్య ప్రజలు చర్చించుకున్నటువంటి సంభాషణల్లో నాకు చాలా స్పష్టంగా అర్థమైనటువంటి విషయం. చాలా మనం ఫిల్టర్ చేసి చూస్తే కనుక 60% మందికి పైగా మీ పనితీరుని మెచ్చుకుంటారు. కానీ మీ చుట్టూతో ఉన్న కోటరీ ఎవరైతే ఉందో ఈ గ్రంథాలయ శాఖ గురించి మాత్రం మిమ్మల్ని తప్పుదో పట్టిస్తున్నారు. ఇది ప్రజలకి, ముఖ్యంగా గ్రంథాలయ శాఖలో నుండి ఉద్యోగస్తులకి చాలా విశ్వసనీయంగా అందినటువంటి సమాచారం. మీ ఓఎస్డీ గారు, మీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, ఇంకా కొంతమంది మీ చుట్టూతో ఉన్న ఈ శాఖకు సంబంధించిన ముఖ్య అధికారులు, వీళ్ళందరూ కూడా మరి కారణాలు వాళ్ళకే తెలియాలి, మిమ్మల్ని మాత్రం తప్పుదో పట్టిస్తున్నారండి. డైరెక్టర్ గారు ఆఫీస్ ప్రక్షాళన జరిగితే కానీ ఈ సమస్య పరిష్కారం దొరకదు. నిన్న ముందు ప్రస్తుత డైరెక్టర్ గారు నందిగామ టూర్కి వెళ్ళినప్పుడు అక్కడ సన్నిహితులతో చెప్తున్నటువంటి సమాచారం ఏంటంటే, చాలా విశ్వసనీయటువంటి సమాచారం. అది ఎవరు అందించారు ఏంటి పక్కన పెడితే, ఆయన అతి కష్టం మీద ఓఎస్డీ గారిని, ఇంకా ఇతర ఉన్నతాధికారులని ఒప్పించుకుని, నేను పక్కదో పట్టిన మాట వాస్తవమే, నన్ను వీళ్ళు పక్కదో పట్టించిన మాట వాస్తవమే, కానీ నాకు ఇంకొకసారి అవకాశం ఇస్తే నేను ఏం చేయగలుగుతానో, నా కెపాసిటీ ఏంటో, అంటే శాఖని ఎంత బాగా అభివృద్ధి చేస్తానో నాకు ఒక అవకాశం ఇచ్చి చూడండి, నేను ప్రక్షాళన చేస్తానని చెప్పేసి అంటున్నారట. ఆయన ప్రక్షాళన అనేది ఆయన నుంచే ప్రారంభం అవ్వాలని మాలాంటి వాళ్ళ అభిప్రాయం. ఎందుకంటే అన్ని జీవోలు ఆయన తెలియకుండా ఇష్యూ చేసినవి కాదు, అన్ని సర్క్యులర్లు ఆయన నోటీసులో లేకుండా ఉన్నవి కాదు. చాలా విషయాలు ఆయనకి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళినటువంటి ఉద్యోగస్తులతో ఆయన ఎలా బిహేవ్ చేస్తారో ఆయన అంతరాత్మని ప్రశ్నించుకోవాలి. బీడీసీ ఉద్యోగస్తులు ఇచ్చినటువంటి వినతి పత్రాలని, పార్ట్ టైం ఉద్యోగస్తులు, కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగస్తులు, వీళ్ళందరి వినతి పత్రాలని ఆయన ఏ విధంగా స్వీకరించారు, అంతే ఎంత రిలక్టెంట్గా స్వీకరించారు, దాని మీద ఎటువంటి చర్యలు తీసుకున్నారనేది ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నారు సార్. ఆయన కనుక ఈ వీడియో చూస్తుంటే ఆయన అంతరాత్మకి ఆయన సమాధానం చెప్పుకోవాలి. ఒక వినతి పత్రాన్ని ఇవ్వడానికి వచ్చినటువంటి ఉద్యోగితోటి ఆయన ఎలా ప్రవర్తించారు, వాళ్ళకి ఏ రకమైన ట్రీట్మెంట్ ఇచ్చారు, ఒక భిక్షగాడి కంటే కూడా ఘోరంగా ట్రీట్ చేసినటువంటి ఉదంతాలు ఉన్నాయి సార్. ఈ పార్ట్ టైం వర్కర్స్, ఈ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు 30 సంవత్సరాలుగా పనిచేస్తూ
వీళ్ళు కోర్టును ఆశ్రయిస్తే కోర్టు వీరిని రెగ్యులరైజ్ చేయమని ఇచ్చినటువంటి ఉత్తర్వులు కూడా బేఖాతరు చేసినటువంటి వైనాన్ని మనం ప్రస్తుత డైరెక్టర్ ఆఫీస్లో చూడొచ్చండి. ఎటు తిరిగినా కూడా మళ్ళీ పీర్ అహ్మద్ గారి పేరు, సాయి గారి పేరు వినిపిస్తుంది. దేనికైనా మళ్ళీ కేంద్ర బిందువులు వాళ్ళే అవుతున్నారు. ఇలాంటి విషయాలన్నీ కూడా సరే ఏదో ప్రతి శాఖలో జరుగుతోంది అని అనుకున్నా కూడా పాలంకి నాగరాజు గారి విషయంలో ఈ డైరెక్టర్ ఆఫీస్ వారు ప్రవర్తిస్తున్నటువంటి ప్రవర్తన చాలా అభ్యంతరకరమైనది. ఆయన మీద 11 ఎలిగేషన్స్కి 9 ప్రూవ్ అయినాయి, ఒకటి ప్రూవ్ కాలేదు, ఒకటి అలా ఇంకా 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 విచారణ దశలోనే ఉంది. వాటిలో మహిళలని వేధించడం, లైంగికంగా వేధించడం. మీ ప్రభుత్వం ఏమో మహిళల పట్ల మహిళలు ఎవరైనా కించపరిచినా, మహిళల పట్ల ఎవరైనా అనుచితంగా ప్రవర్తించినా, మహిళల పట్ల ఎవరైనా దురుసుగా ప్రవర్తించినా దాదాపు ఊరేస్తామనే అన్న విధంగా మీరు భయపెడుతున్నారు. నిజంగానే ఆ విధంగానే మీ చర్యలన్నీ కూడా ఉంటున్నాయి చాలా సంఘటనలో. ఎవరైనా మహిళల్ని ఏమన్నా కించపరిచినా, ఎవరైనా ఇబ్బంది పెట్టినా మీరు ఊరుకోవట్లేదు. మరి ఈయన కూడా మహిళల్ని కించపరిచిన వ్యక్తే ఆ ఎలిగేషన్ కూడా ప్రూవ్ చేసింది విచారణాధికారిగా శ్రీ అహ్మద్ గారు. మరి ఆయన మీద ఎటువంటి చర్యలు లేవేంటండి? పైగా ఆయన పెద్దాపురంలో గ్రేడ్ 1గా ప్రమోషన్ ఇచ్చి ఆయన ఎఫ్ఈసీ చేశారు. సార్ 2 ఇంక్రిమెంట్లు కట్ చేస్తామని చెప్పి అధికారపూర్వకంగా ప్రకటించి కేవలం 1 ఇంక్రిమెంట్ మాత్రమే కట్ చేశారండి. అదే సమయంలో ఇంకొక వ్యక్తికి రివర్షన్ ఇచ్చారండి. ఇలాంటి ఎలిగేషన్స్ ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి ఇంకొక వ్యక్తి ఉన్నారండి, ఆయన పేరు తోకల రాంబాబు గారు. ఈ తోకల రాంబాబు గారికి రికార్డ్ అసిస్టెంట్గా రివర్షన్ చేయడం జరిగింది. ఈ పాలంకి నాగరాజు గారిలో ఉన్నటువంటి విశేషం ఏంటి, ఈ తోకల రాంబాబు గారి దురదృష్టం ఏంటి అంటే ఈయనలో ఏం అనర్హత కనిపించింది, ఆయనలో ఏం అర్హత కనిపించింది. ఆయన జిల్లా సెక్రటరీ, పాలంకి నాగరాజు గారు జిల్లా సెక్రటరీ కూడా అవుతాడని చెప్పేసి చాలా బాహాడంగా అనిపిస్తుంది. పాలంకి నాగరాజు గారిని ప్రమోట్ చేసి లేకపోతే ఆయన మీద ఎలిగేషన్స్ అన్ని ప్రూవ్ అయిన తర్వాత కూడా ఆయన గ్రేడ్ 1 లైబ్రరీని కింద పెద్దాపురం పంపించడం, ఆయన ఎఫ్ఏసీ చేయడం, ఆ ఎఫ్ఏసీ చేసేటువంటి క్రమంలో ఎన్ని అవకతవకలు పాల్పడడం అనేది ఇంతకుముందు మన వీడియోలో చర్చించుకున్నాం సార్. ఈ పాలంకి నాగరాజు గారి మీద వీళ్ళు చూపించినటువంటి ఉదాసీనత గ్రంథాలయ శాఖలో సామాన్య ఉద్యోగస్తులు ఎలా అర్థం చేసుకుంటున్నారంటే, యథేచ్ఛగా ఒక అచ్చోసిన ఆంబోతులాగా నువ్వు మళ్ళీ వెళ్ళి ఆడవాళ్ళని హింస పెట్టు, ఆడవాళ్ళని ఏడిపించు, ఆడవాళ్ళతో అసభ్యంగా ప్రవర్తించు, లంచాలను ఇష్టం తీసుకో, అవినీతిని ఇష్టం చేయి అని ఒక అధికారకు రాజముద్ర వేసి పంపించినట్టుగా జనం చూస్తున్నారండి. చూడడానికి అలాగే ఉంది. అన్ని ఎలిగేషన్స్ ఎదుర్కొని 99% ఎలిగేషన్స్ నిరూపించబడి ఆయనకి అత్యంత సన్నిహితుడైన పీర్ అహ్మద్ గారే విచారణాధికారిగా ఆ విచారణ చేసి ఎలిగేషన్స్ అన్ని ప్రూవ్ చేసినటువంటి నేపథ్యంలో ఆయన మళ్ళీ తిరిగి పెద్దాపురం లాంటి ఒక ప్రముఖమైనటువంటి స్థానంలో పోస్ట్ చేయడం, గ్రేడ్ 1 ఆఫీసర్గా, గ్రేడ్ 1 లైబ్రరీగా పోస్ట్ చేయడం, ఆయనకి ఎఫ్ఏసీ ఇవ్వడం, ఇవన్నీ కూడా చాలా బ్లేటెంట్గా అంటే అసలు ఏమాత్రం భయం లేకుండా జరిగినటువంటి పరిణామాలు ఇవన్నీ. ఈ సాయి గారు, పీర్ అహ్మద్ గారు, ఈ పాలంకి నాగరాజు గారు చాలా చాలా ఫ్రీక్వెంట్గా తరచూ విందులు వినోదాల్లో పాల్గొంటారు. వీళ్ళు ముగ్గురు వ్యక్తిగతంగా కలుసుకుంటారు అనేది పరిశీలన అభిప్రాయం. మీరు వాటి మీద కూడా విచారణ చేయాలి. అలాగే ప్రమోషన్స్ మీద స్టే ఉన్న కాలంలో ప్రమోషన్స్ పొందినటువంటి వ్యక్తుల్లో ఒకరైనటువంటి శ్రీ దుర్గా ప్రసాద్ గారు ఎవరైతే ప్రస్తుతం డైరెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్నారో ఈ దుర్గా ప్రసాద్ గారు కూడా ఫేక్ సర్టిఫికేట్ కలిగి ఉన్నారనేది వచ్చినట్టు సమాచారం. దాని మీద మేము ఇంకా పూర్తి విచారణ చేయలేదు సార్. అంతకుముందు వసంత్ కుమార్ గారి లాగా మా దగ్గర ఆధారాలు దొరకలేదు. బట్ వీరు కూడా ఫేక్ సర్టిఫికేట్స్తో ఉన్నారనేది చాలా కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్, చాలా విశ్వసనీయమైన సమాచారం. చేస్తున్నాం సార్, దాన్ని కూడా రీసెర్చ్ చేస్తున్నాం. మీరే విచారణకి ఆదేశించి మీరే ఒక డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ కనుక ఆదేశిస్తే మా పోటీ వాళ్ళకి ఇంత శ్రమ ఉండదు సార్. ఒకవేళ ఆ విచారణలో కూడా ఎవరైనా పక్కదో పట్టిస్తే ప్రభుత్వాన్ని, అప్పుడు మళ్ళీ మేము రంగంలో దిగుతాము. కానీ ప్రస్తుతానికైతే మాత్రం వారు కూడా ఫేక్ సర్టిఫికేట్స్తో ఉన్నారనేది చాలా విశ్వసనీయ సమాచారం. మేబీ గిట్టని వాళ్ళు ఇచ్చి ఉండొచ్చు కూడా, నేను కాదనట్లేదు దాన్ని. ఇట్ ఈస్ హీస్ డ్యూటీ టు ప్రూవ్ దట్. దుర్గాప్రసాద్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన గిల్టీ కాదు, ఆయన ప్రూవ్ చేసుకోవాలి, లేదా ఎంక్వైరీ జరిగితే ఎంక్వైరీలో ఆయన ప్రూవ్ చేసుకోవాలి. సో ఒక కేసులో ఒకరికి ప్రమోషన్, ఒకరికి రివర్షన్, ఇది ఎంత అన్యాయం అనేది మీరే తేల్చాలి సార్. మీరే దానికి సరైనటువంటి వ్యక్తి. ఇటువంటి విషయాల మీద ఒక ప్రకటన చేసేది, ఒక యాక్షన్ తీసుకోగలిగినటువంటి హక్కు మీకే ఉంది సార్, అధికారం మీకే ఉంది. ఈ నాగరాజు గారి మీద, ఈ పాలంకి నాగరాజు గారి మీద వాళ్ళకి అందినటువంటి ఫిర్యాదులన్నిటికీ రెస్పాన్స్ కింద ఒక సమాధానంగా ప్రభుత్వం వారు మెమో నెంబర్ 315/8017/SCVGI of 1/2019 తేదీ 20/12/2019 ఈ ఉత్తరం ద్వారా, ఈ కమ్యూనికేషన్ ద్వారా అప్పటి డైరెక్టర్ గారికి పంపిస్తూ నాగరాజు గారి మీద తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. అప్పుడు ప్రభుత్వం ఆదేశించింది. అప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు కార్యాలయం నుంచి కూడా ఈ విషయం మీద అప్పటి డైరెక్టర్ గారికి
కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళాయి. దీని మీద డైరెక్టర్ గారు విచారణ జరిపి అభియోగాలపై ప్రాథమిక సాక్ష్యాధారాలు లభించినందున శ్రీ నాగరాజుని డైరెక్టర్ గారు ఆఫీస్ డైరెక్టర్ వారి కార్యాలయ ఉత్తర్వులు RC నంబర్ 5A3 of 2019 14/2/2020 ఈ ద్వారా సంజయ్ షీ కోరారు. ఇప్పటికీ ఈ రోజుకి కూడా శ్రీ పాలంకి నాగరాజు గారు ఈ సంజయ్ షీకి అంటే ఈ సంజయ్ షీ కోరినటువంటి ఆ మెమోకి ఆయన జవాబు ఇవ్వలేదు, ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. విషయాలు ఇలాంటి సంఘటనలు కొన్ని వేలండి డైరెక్టర్ గారి కార్యాలయంలో. ఫేక్ సర్టిఫికేట్ల విషయంలో కూడా మీరు తక్షణం ఒక విచారణకు ఆదేశించాలి సార్. ఒక వసంత్ కుమార్ గారు కాదు, ఒక దుర్గా ప్రసాద్ గారు కాదు, చాలా మంది ఫేక్ సర్టిఫికేట్ కలిగి ఉన్నారనేది వస్తున్నటువంటి చాలా విశ్వసనీయమైన సమాచారం. పక్కా సాక్ష్యాధారాలతో మళ్ళీ మేము ముందుకు వస్తాం సార్ ఆ విషయం గురించి. సార్ మొత్తం ఎపిసోడ్లో డెప్యూటీ డైరెక్టర్ పీర్ అహ్మద్ గారి పేరు, శ్రీ సాయి గారి పేరు, శ్రీ పాలంకి నాగరాజు గారు లాంటి వాళ్ళ పేరు, దుర్గా ప్రసాద్ గారు లాంటి వాళ్ళ పేరు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా కొమ్ము కాసినటువంటి కృష్ణమోహన్ గారి పేరు, ఈ కృష్ణమోహన్ గారికి సంబంధించినటువంటి OSD గారి పేరు చాలా ప్రస్ఫుటంగా ప్రముఖంగా వినిపిస్తోంది సార్. వీటి మీద మీరు తక్షణం ఒక విచారణని ఆదేశించాలి, తగిన చర్యలు తీసుకోవాలి. అది కూడా ఎప్పుడో కాదు సార్, వెంటనే, వీలైనంత వెంటనే. మీరు అనుకున్న విధంగా గ్రంథాలయ సంస్థలు అలా రూపాంతరం చెందాలి అంటే, ఒక డిజిటలైజ్ అయ్యి ఒక మోడల్ గ్రంథాలయాలుగా మారాలంటే మాత్రం తక్షణం ఈ డైరెక్టర్ గారి కార్యాలయం మీద మీరు విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకోవాలి సార్. అన్నిటికంటే ముఖ్యంగా ముందు అక్కడ ఉన్నటువంటి ఈ అధికారులందరినీ బదిలీ చేయాలి సార్. అప్పుడే ఎలిగేషన్స్ అవుతాయి. శాఖలో పనిచేస్తున్న ఉద్యోగస్తులందరూ కూడా చాలా సంతోషంగా సంతృప్తికరంగా ఉద్యోగం చేస్తారు, వాళ్ళ విధులు నిర్వహిస్తారు. అన్నిటికంటే ముఖ్యమైనటువంటి ఈ విషయం, ఈ డైరెక్టర్ గారి కార్యాలయ ప్రక్షాళన ఇది జరగడంతో BDC ఉద్యోగుల సమస్యలు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ సమస్యలు, పార్ట్ టైం ఉద్యోగస్తుల సమస్యలు, రిటైర్డ్ ఎంప్లాయీస్ సమస్యలు ఇవన్నీ కూడా మీ దృష్టికి ఆటోమేటిక్గా వస్తాయి సార్. రిటైర్డ్ ఉద్యోగస్తుల పెన్షన్ ఆగిపోవడానికి కారణం ఆ కాలంలో రిటైర్ అయినటువంటి కాలంలో ఉన్నటువంటి వీళ్ళ ఇమీడియట్ బాస్ల యొక్క శాడిజమే వీళ్ళ పెన్షన్ ఆగిపోవడానికి కారణం. పెన్షన్స్ గురించి, రిటైర్డ్ ఉద్యోగస్తుల గురించి సుప్రీంకోర్టు, హైకోర్టు, కేంద్ర ప్రభుత్వం అనేక రకాల గైడ్లైన్స్ ఉన్నాయి సార్ మనకి. కానీ వాటిలో ఏ ఒక్కటి కూడా వీళ్ళు పాటించట్లేదు. BDC ఉద్యోగస్తులకి వచ్చేటువంటి 3,000 రూపాయలు కూడా శ్రీకాకుళం లాంటి ఏరియాలో ఇప్పటికి 9 నెలల నుంచి పెండింగ్లో పెట్టారు. ఇంకా నెల్లూరు 5 నెలలు, కృష్ణా 3 నెలలు, గుంటూరు 2 నెలలు, 3 నెలలు, ఇలా జిల్లాల వారీగా చూసుకుంటే కనుక చాలా చోట్ల పెండింగ్ అనిపిస్తుంది. పార్ట్ టైం వర్కర్స్కి కూడా హైకోర్టు వారు ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం వాళ్ళని రెగ్యులరైజ్ చేయాల్సిన బాధ్యత కూడా మీకే ఉంది సార్. సార్ ఇలాంటి విషయాలన్నీ కూడా మాలాంటి వాళ్ళు ఎంత గొంతుచించుకున్నా, ఎన్ని వినతి పత్రాలు మీకు పంపించినా, అన్ని జిల్లాల్లోంచి వినతి పత్రాలు మీకు అందుతున్నా, మీ వైపు నుంచి చర్య లేదంటే ప్రజలు కానీ మీడియా కానీ ఒకటే అనుకుంటాం సార్, మీ దాకా విషయాలు చేరనివ్వట్లేదు. ఈ ఉన్నటువంటి అధికారులందరూ కలిసి, ఈ బంచ్ ఆఫ్ కల్ప్రిట్స్, ఈ బంచ్ ఆఫ్ టెయింటెడ్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కలిసి విషయాలు మీ దాకా రానికుండా చేస్తున్నారు. మీ శాఖలో మీకు ఇమ్మీడియట్గా రిపోర్ట్ చేసినటువంటి అధికారులు కూడా మరి కారణాలు ఏదో మనకి తెలియట్లేదు కానివ్వండి, వాళ్ళు కూడా మీకు ఇటువంటి సమాచారం మీ దగ్గర రానికుండా చేస్తున్నారు. సో అందుకని మేమేంటంటే రాజమండ్రి ఎమ్మెల్యే శ్రీ గోరట్ల బుచ్చే చౌదరి గారు, ఆయనకి అత్యంత సన్నిహితుడైన ఆయన కార్యకర్త మీసాల ఆనంద్ ద్వారా, అలాగే పాలకొల్లు శ్రీ నిమ్మల రామానాయుడు గారు, అలాగే శ్రీ కందులు దుర్గేష్ గారు, శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు, వీళ్ళలాంటి వాళ్ళ ద్వారా కూడా మీకు సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్నాను సార్. శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. సార్ మీ పుంగనూరు లైబ్రరీలో జరిగినటువంటి భాగవతాల నుంచే ఈ గ్రంథాలయ శాఖలో ఈ అవినీతి కార్యకలాపాలన్నీ కూడా పురుడు పోసుకున్నాయనేది చాలా మంది చెప్తున్నారు సార్. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద చేసినటువంటి పోరాటం, ఆయన అవినీతి మీద మీరు చేస్తున్నటువంటి పోరాటం, బీసీల గురించి, బీసీ సంక్షేమం గురించి మీరు చేస్తున్నటువంటి పోరాటం, ఇవన్నీ కూడా ప్రత్యేకంగా తెలిసినటువంటి వాడు నేను. మీరు రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే మొదటి రోజుల్లో మొట్టమొదట ఇంటర్వ్యూ చేసినటువంటి వాళ్ళ మొదటి 10 మందిలో నేను కూడా ఒకటి ఉన్నాను సార్. మీకు గుర్తునే ఉంటుంది, నేను దివాకర్ శర్మ. మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని 2 సార్లు ఇంటర్వ్యూ చేశాను సార్. మన అనేక విషయాలు చర్చించుకున్నాం. సో మీలో ఉన్నటువంటి ఆ పవర్, ఆ ఫైర్ ఇక్కడ ఈ లైబ్రరీ శాఖలో, ఈ గ్రంథాలయ శాఖలో అనేక రకమైనటువంటి ఇబ్బందులకి, మాటల్లో చెప్పలేని పడుతున్నటువంటి పాటలకి బలైనటువంటి ఆఫీసర్లలో, ఉద్యోగస్తుల్లో బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కూడా ఉన్నారు సార్. కనీసం మీరు వాళ్ళ కోసమే పోరాటం చేయండి. మీరు మొత్తంగా పోరాటం చేయలేకపోయినా కూడా కనీసం మీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళ కోసం మీరు పోరాటం చేయండి సార్. సార్ ఈ గ్రంథాలయ శాఖలో జరుగుతున్న అవినీతిలో, ఈ అవినీతి అధికారులకి అమాయకులు, కష్టాలు పడుతుంటే వాళ్ళు, భగవంతుడి దయ లేక కొంత అంగవైకల్యం ఉంటుంటే వాళ్ళు, వీళ్ళెవ్వరు కూడా కనిపించట్లేదు సార్. ఎవరి మీద వీళ్ళకి జాలి, దయా, కరుణ ఎవరి మీద లేదు.
ఒక ఉద్యోగస్తుడు పాపం ఆయన భార్యకి బ్రెయిన్ ట్యూమర్ వచ్చిందని చెప్పి అర్జీ పెట్టుకుంటే ఆయన్ని కావాల్సిన చోటికి బదిలీ చేయాలని ఉత్తర్వులు ఉన్నప్పటికీ కూడా ఆయన అభ్యర్థిని తుంగలో దొక్కి వేరే వాళ్ళకి అన్నీ శుభ్రంగా ఉండి ఏ మాయరోగం లేని వాళ్ళకి అక్కడ తీసుకెళ్లి పోస్టింగ్ ఇచ్చారు సార్. అటువంటి భాగవతాలు చాలా ఉన్నాయండి. మీరు దయచేసి ఒక అరగంట మీరు మీ అనిల్ గారికి ఆదేశిస్తే ఆయన వెంటనే మీ ముందు చిట్టా పెట్టేస్తాడు. ఈ గ్రంథాలయ శాఖలో జరుగుతున్న భాగవతాలు ఏంటనే. మీలాంటి వాళ్ళు పోరాటం చేస్తేనే ఆ గళం అసెంబ్లీ దాకా వినిపిస్తుంది, మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి చేరుతుంది. సో గ్రంథాలయ శాఖలో పనిచేసే ఉద్యోగస్తులు సోదరులారా, సోదరీమణులారా, మీరు నిజంగా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా మీరు ఏమైనా సమస్యలు ఎదుర్కొన్నట్లయితే కనుక ఆ సమస్యలన్నింటికి మాకు చేరవేయండి. మేము మా గొంతు ద్వారా వాటిని ప్రభుత్వానికి వినిపిస్తాము. అలాగే మేము చేస్తున్న ఈ ప్రయత్నం కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ ప్రెస్ చేయండి. అలాగే మేము చెప్పినటువంటి వాటిలో ఏమైనా తప్పులున్నా, సాంకేతిక పరంగా కానీ ఏ రకంగా తప్పులుంటే వాటిని దయచేసి మాకు తెలియచేయండి. తక్షణం దయచేసి మమ్మల్ని మెచ్చుకోకపోయినా పర్వాలేదు కానీ మా తప్పులు మాత్రం వెంటనే కామెంట్ రూపంలో తెలియజేయండి సార్. మై టీవీ ఎప్పుడు కూడా బాధితుల పక్షాన్ని నిలుస్తుంది, ఎప్పుడు మీకోసం పోరాడుతుంది. థ్యాంక్ యూ.